గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద జరుగుతున్న వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణ పనుల్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి పార్వతీశంతో కలిసి పరిశీలించారు. ఈ సంక్రాంతి నాటికి నిర్మాణ పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. ప్రయాణం ఒకటి ఇప్పుడు ఒక్కొక్కసారి నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా కాస్ట్తో కూడుకున్నటువంటి పరిస్థితి. అర్థమైందా? ఒకటి ఇబ్బంది పడటం కావాలా, లేకపోతే ఎక్కువ మంది ముందు ప్రయాణం జనరల్గా కారుల్లో వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఏంటంటే సేఫ్టీని, రెండో దాన్ని క్విక్నెస్ని కోరుకుంటారు. రెండు దొరకవు. క్వాలిటీ, కాస్ట్ రెండు ప్రపంచంలో ఎక్కడా దొరకవు. ఎక్కడైనా సరే క్వాలిటీ కావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. ఈ రోజున ఆ పీపీపీ మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని హైవేస్ ఈ విధంగా మనం మాట్లాడగలుగుతున్నాం. ఒకప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఇందులో 2-3 రకాలమ్మా. ఒకటి సెంట్రల్ స్కోప్లో ఉండే వాటిని మేము పికప్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నిర్మర్ ఆర్ఓబి కానీ, ఈ హైవేస్ కంప్లీట్ చేసుకోవటం కానీ, అక్కడ రైల్వే స్టేషన్, అమృత్ భారత్ రైల్వే స్టేషన్, దానికి కావాల్సిన యాక్సెస్ రోడ్లు, రైల్వే అధికారులతో కూడా ఇలాంటివన్నీ మేము కొంతవరకు. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ అడిగారు, గోల్డ్ క్లస్టర్ ఒకటి అడిగారు. వీటికి తర్వాత ప్రసాదం స్కీము, ఆ టెంపుల్ని డెవలప్ చేయడానికి ఇట్లా నారా లోకేష్ గారు కొన్ని నియోజకవర్గంలో ఉన్న వాటిని మాకు అప్పచెప్తారు. వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని చేపించే బాధ్యత మాది. లోకల్గా ఉన్నాయి ఇప్పుడు మీకు శ్మశాన వాటికలు కానీ, లైబ్రరీలు కానీ, స్కూల్స్ కానీ, అది వారి చేతుల్లో ఉండేవి. అవన్నీ వారు చేస్తారు. అట్లా వర్క్ డివిజన్ పెట్టుకొని ఎవరికి వాళ్ళు కోఆర్డినేటెడ్గా చేస్తేనే ఇవన్నీ అవుతాయి. ఒకటి ఇప్పుడు ఒక్కొక్కసారి నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా కాస్ట్తో కూడుకున్నటువంటి పరిస్థితి.